గురవే నమః. స్థాపకాయ చ ధర్మస్య వరిష్టాయ శ్రీ తత్వానంద స్వామినే నమః. పరం పూజ్య గురుదేవులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతులు సద్గురువులు డాక్టర్ ఉమర్ అలీషా గారి శ్రీ చరణాలకు నమస్కారాలు అందజేస్తూ, భక్త మహాశైలారా, అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సాధారణంగా మనకి రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి జ్ఞాన ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఒక పార్శ్వం, లో ఉండేటటువంటి చేయ అలాంటి గురుదేవుల యొక్క సమక్షంలో ఈరోజు మనందరం ఉండే మహాభాగ్యం కలిగింది. ఆది శంకరాచార్యులు ఒక శరీరం స్వరూపం మైనటువంటి శరీర ఆకృతి మనకుండనివుగాక. యశశ్చారుతుల్య మేరుతుల్యం, మేరు పర్వతమంత ఉన్నతమైన పదవి, పేరు, ప్రఖ్యాతులు ఉండుగాక. మరి గురోరంగిరి కమలే మనశ్చేర్న లగ్నం, జ్ఞాన పాద పద్మాల మీద మనస్సు లగ్నం కాకపోతే అవన్నీ కూడా తతః కిం వ్యర్థం అని అన్నారు. అందువల్ల ఆధ్యాత్మిక చింతన అనేది గురువు ద్వారా మానవుడికి లభిస్తూ ఉండాలి. ఆ లభించేటటువంటి ఘట్టాన్ని మానవుడు కూడా అత్యంత
శ్రద్ధతో స్వీకరించాలి. ఇక్కడ గురువుగారిని నేను ప్రత్యక్షంగా తొలిసారి దర్శించాను. ఇవాళ వర్మగారు ప్రేమగా ఆహ్వానించాను. వారు ఎంత నిరాడంబరంగా ఉన్నారంటే, ఆ విశ్రాంతి మందిరంలోకి వెళ్ళేటప్పుడు ఓ క్షణం నాతో మాట్లాడి చిరునవ్వుతో, ఆ మందహాస సుందర వదనంతో ఆప్యాయంగా ఆయన నేత్రాల నుండి ప్రేమ కూడా వర్షించింది. అది చాలా ఆనందాన్ని కలిగించింది. అంటే జ్ఞానపూర్ణుడైనటువంటి గురువు ఎలా ఉంటారో డాక్టర్ ఉమర్ అలీషా గురువు గారిని చూసి మనం గ్రహించవచ్చు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో అన్నారు. యోగం అంటే ఏమిటి? ధ్యానావస్థిత తద్గతేన మనసా. ఎప్పుడైతే ఈ వెన్ను నిటారుగా ఉంచి భ్రూమధ్యం మీద దృష్టిని నిలిపి ధ్యానావస్థలో మనిషి ఉంటాడు, అప్పుడు ఆ వ్యక్తి యొక్క దేహంలో కుండలిని జాగరణ జరుగుతుంది. గురుదేవులు ఆ ధ్యాన సింహాసనం మీద కూర్చుని ఎడమ అరచేయిలో కుడి అరచేయి పెట్టుకొని వెన్ను నిటారుగా ఉంచి నిశ్చలమైన దేహము నిశ్చలమైన మనస్సుతో ఆత్మావలోకనం చేస్తూ ఉన్నారు. అది దివ్యమైనటువంటి రూపం. ఇలాంటి జ్ఞానానికి అవధులు లేవు, హద్దులు లేవు. ఎందుకనంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవులంతా కూడా విశ్వనరులు. భేదభావం అనేది ఎక్కడా ఎప్పుడూ ఉండవలసిన అవసరం లేదు. అందుకనే అభ్యుదయమైన భావాలతో కూడిన కవివరేణ్యులు గురజాడ వారు కూడా అంటారు, మతములన్నీయు మాసిపోవును, మతములన్నీయు మాసిపోవును, జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును. అంతా మతాలన్నీ కూడా ఒక్కటే నిలిచి అప్పుడు అంత స్వర్గ సుఖంబులన్నవి అవని విలసిల్లున్. ఎంత గొప్ప మాట చూడండి. అందుకే కవయః క్రాంతదర్శనః, మహాకవులు భవిష్యత్తును ఊహిస్తారు. ఆ మహానుభావుడు అంటున్నాడు, మతాల యొక్క సారమైన జ్ఞానం మాత్రమే మిగులుతుంది, అప్పుడు అవని అంటే ఈ భూమి దివిగా స్వర్గంగా మారుతుంది అన్నాడు. అంచేత మానవుడు జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యాలి. అలాంటి జ్ఞాన మార్గంలో ప్రయాణింప చేయడానికే సద్గురువులు ఆధ్యాత్మిక పీఠాలు ఏర్పాటు చేసి మానవుణ్ణి సన్మార్గంలో ప్రయాణింపజేస్తూ ఉంటారు. యాదృచ్ఛికమో స్వాభావికమో నాకు తెలియదు, కానీ ఈరోజు చాలా ఆనందం కలిగింది. ఎందుకనంటే నేను నా బాల్యమంతా ఆశ్రమ సమీపంలో గడిచింది. మా గురుదేవులు తత్వానంద స్వామివారు సకల మతాలలో ఉన్న సారం ఒక్కటే అని చెప్పిన మహానుభావుడు. అందులో నీవెలా ఉండాలి అని నాకు యాదృచ్ఛికంగా భారతం చదువుతూ ఉంటే అందరూ చెప్పేటటువంటి భావన ఒక పద్యంలో ఉన్నది. ఒరులేయవి వనరించిన
నరవర అప్రియము తన మనంబున కగు తానొరులకు అవిషేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే మన మనస్సుకు కష్టం కలుగుతుందో ఆ పని ఇతరులకు చేయకూడదు, ఆ మాట ఇతరులను అనకూడదు. అంతకంటే ధర్మం మరొకటి ఏమున్నది అని మహాభారతమే చెప్పింది. అంటే బైబిల్లో ఏ వాక్యం ఉందో భారతంలో కూడా ఆ వాక్యమే ఉన్నది. అలాగే రంజాన్ సందర్భంగా జమాతే ఇస్లామీ హిందూ మిత్రులు ఆహ్వానిస్తే ఖురాన్ను కూడా చదివాను. ఖురాన్ చదివితే భగవద్గీత ఖురాన్కి భేదం కనపడదు. అక్కడ కూడా ఉపవాసం ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, తోటివాడి పైన దయాదాక్షిణ్యాన్ని చూపించాలి అనే భావాలు ఎన్నో పుష్కలంగా ఉంటాయి. పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ చరంతి గావః పరోపకారార్థం శరీరం. ఈ శరీరం ఎందుకున్నది అంటే పరోపకారార్థం ఇదం శరీరం. సృష్టిని మనం గమనిస్తే ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఓ మొక్క మహావృక్షమై నీడనిస్తుంది, ఆకులు రాలుస్తుంది, పండ్లనిస్తుంది. మొక్కంటూ ఉంటే మనకు కావలసిన ప్రాణవాయువును కూడా అది అందిస్తూ ఉంటుంది శ్వాస రూపంలో. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. భగవత్ సృష్టి యొక్క విశేషం అది. ఇక్కడికి అడుగులు వేస్తూ వచ్చినప్పుడు వర్షం పడుతూ ఉన్నది, గొడుగు పెట్టుకొని తీసుకొచ్చారు భక్తులు. ఇవాళ భగవంతుడు కొంత సమయాన్ని ఆ వర్షానికి తన కృప అనే ఆచ్ఛాదనాన్ని పెట్టి ఇవాళ అందరం ఈ సత్సంగాన్ని హాయిగా జరుపుకునేట్టుగా మార్చారు చల్లటి వాతావరణంలో. అంటే ప్రకృతి కూడా సద్భావానికి, సత్సంకల్పానికి తన యొక్క సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. ప్రకృతితో మనం కలిసి జీవించాలి. అందుకనే మహానుభావులు, సద్గురువులు నీ మొక్క నీ శ్వాస ఆ చిన్నారి పరిచయం చేస్తూ ఉంటే విని ఆనందించారు. ఎందుకు? పరోపకారాయ ఫలంతి వృక్షః. ఈ ప్రపంచంలో సకల ప్రాణికోటికి కూడా చక్కటి శ్వాసను అందించగలిగేటటువంటి శక్తి మొక్కకున్నది. ఆ మొక్కను నాటి మనం హాయిగా శ్వాసించాలి. మన శ్వాసే ఆ మొక్క. ఎంత గొప్ప భావన చూడండి. అందుకని ఆ ఋషి తుల్యులైనటువంటి మహాగురువులు సృష్టిలో ఏది కావాలో అదే భగవదాజ్ఞగా నిర్వర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఎన్ని విధాలుగా ఆలోచించినా, ఎన్ని శాస్త్రాలు చదివినా అన్నిటి యొక్క సారం ఒక్కటే అన్నాడు వ్యాస భగవానులు కూడా. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. పరపీడనమే పాపం, పరోపకారమే పుణ్యం. ఈ రెండు వాక్యాలు ఏమిటట అంటే 18 పురాణాల యొక్క సారాంశం అదొక్కటే అన్నారు. కనుక గురుదేవులు చెప్పేటటువంటి ప్రతి వాక్యం భగవంతుడి యొక్క ఉపదేశమే. లోకక్షేమకరమైనటువంటి వాక్యం అది. అంచేత శిష్యులుగా మన ధర్మం ఏమిటి అంటే వాటిని మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడం. నేను ఒక తెలుగు ఆచార్యుణ్ణి, యోగాచార్యుణ్ణి కూడా. నాకు ఒక ఆనందం కలిగింది గురువుగారి యొక్క సాధనా విధానాన్ని తెలుసుకున్నాక. ఏమిటది అంటే త్రయీ సాధన.
మానవుడంటే ఏమిటి? శరీరము, మనస్సు, ఆత్మల యొక్క సమ్మిశ్రిత స్వరూపం ఇది. శరీరం ఎలాంటిది? శీర్యతే ఇది శరీర. శీర్యించిపోయేది అంటే శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. కొంతకాలం అయ్యాక ఈ శరీరం క్రమంగా బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాల ద్వారా క్షీణిస్తూ ఉంటుంది. ఇది శరీరం. మరి మనస్సు ఎలాంటిది? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే మన సుఖ దుఃఖాలకు కారణం. మనవడు వీపు మీద తంతూ ఉంటే తాత కోపం రాదు, ఆనందం కలుగుతోంది, మనవడు పెద్దవుతున్నాడు అని. అదే పక్కింటి వాడి గనక పొరపాటున కాలు తగిలితేనే ఒళ్ళు మండుతుంది. అంటే తన్నడం అనే క్రియ ఒక్కటే గాని ఎవరు తన్నారు, మన మనస్సు ఎలా స్వీకరిస్తుంది అనే దాన్ని బట్టి మనకు సుఖమైన, దుఃఖమైన, ఆనందమైన, ద్వేషమైన కలుగుతుంది. కనుక ఈ మనస్సు అనేది చంచలమైనది, జాగ్రత్తగా సాధనలో ఉంచాలి. మరి ఆత్మ ఆనంద స్థితిలో ఉంటుంది. త్రయీ సాధనలో శరీరానికి మంత్రము, మనస్సుకు జ్ఞానము, ఆత్మకు ధ్యానము అని ఈ గురుదేవులు ఉపదేశించడాన్ని విని నేనెంతో పరవశించాను. ఈ కాలానికి ఏం కావాలో దాన్ని ఆయన బోధనలో తీసుకొచ్చారు. అంచేత శరీరం అనేదే శాశ్వతం అనే భావనలో నుంచి కాకుండా జీవించి ఉన్నంత కాలం ఈ శరీరాన్ని స్థిరత్వంతో, ఆరోగ్యంతో ఉంచుకోవాలి. ఒక మహానుభావుడు విద్యా ప్రకాశానందగిరి స్వామివారు అంటారు, తనువు నిత్యము కాదురోరన్న ధరణిపై అది ఎల్లకాలము ఉండబోదన్నా. దండధరుడు పొంచెయుండగా పాపకార్యం బదేల చేయుదు. పాశహస్తుడు రాక పూర్వమే ధర్మ మార్గము దరికి చేరుము. తనువు నిత్యము కాదురోరన్న. శరీరం అనేది ఎవరికీ కూడా ఇలాగే ఉండిపోయేదైతే కాదు. అందుచేత శరీరం తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు మనస్సు యొక్క స్థిరత్వం ఎంతో అవసరం. ఆ మానసిక స్థిరత్వం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే ఆత్మకు ధ్యానావస్థను అలవాటు చేసినప్పుడు కలుగుతుంది. కాబట్టి మంత్ర ఉపాసన, జ్ఞాన శ్రవణం, ధ్యాన సాధన, ఈ త్రయీ సాధన రహస్యాన్ని గురుదేవులు లోకానికి అందించారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే చాలా అద్భుతం. గురజాడవారు అన్నట్టుగానే ఈ అవని స్వర్గసీమగా మారిపోయేటటువంటి ఒక మహత్తరమైన కృషి ఇది. అంచేత మానవులుగా మనందరం కూడా ఏ భేదాలని మనస్సులో పెట్టుకోకుండా ఆధ్యాత్మిక జీవన విధానంలో మనందరం జీవిద్దామని కోరుతూ, చివరిగా సర్వ మత సామరస్య బోధకమైన ఒక కవితను మీ అందరికీ కూడా వినిపించాలి అనుకుంటున్నాను. ఇది ఎప్పుడో 2011లో వ్రాసుకున్నది. మతమంటే మానవత్వం, మతమంటే మానవత్వం, మతమంటే మంచితనం. కులమతాలు వేరైనా మనమంతా మానవులం. మహమ్మదు బోధలు వింటే ముస్లిం సోదరులవుతారామా అంటూ ఉంటే హిందూ బంధువులవుతారు.
భాషలు వేరైన గాని భావాలన్నీ ఒకటే. మతమంటే మానవత్వం, మతమంటే మంచితనం. కులమతాలు వేరైన మనమంతా మానవులం. ఇది మతాల యొక్క సారాంశాన్ని తెలియజెప్పేటటువంటి ఒక మంచి మాట. నిజానికి మతం అంటే ధర్మమే. ప్రవక్త చెప్పేటటువంటి సద్బోధన అనుసరించడమే మతం. కానీ ప్రపంచంలో కాలంతో పాటు అనేక రకాల పరిణామాలు వచ్చి మానవ జాతికి అడ్డుగా, అభివృద్ధికి, సాంగత్యానికి, సామీప్యానికి అడ్డుగా నిలిచాయి. కులం అంటే వృత్తి, బ్రతకడానికి, సంఘ జీవనానికి అనేక రకాల వృత్తులు మానవులు అనుసరిస్తారు. అంతేగాని మానవులు విడిపోవడానికి ఇవేవి కూడా ఆధారాలుగా నిలవకూడదు. కాబట్టి సర్వమానవాళి యొక్క శ్రేయస్సు, సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇవేవి అడ్డు కాకూడదు అని చెప్పే ఒక గొప్ప ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రబోధిస్తున్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం మహత్తరమైన కృషి చేస్తున్నది. మాకు తెలిసి దాదాపు 50 గ్రంథాలను కూడా, మహత్తర సాహిత్యాన్ని కూడా వెలువరించి మద్రాసు విశ్వవిద్యాలయం వారు కూడా ఒక అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయబోతున్నారని కూడా తెలిసింది. ఇలాంటి మహత్తర కృషి చేస్తున్న సద్గురుదేవులకు మరొక పర్యాయం కృతజ్ఞతాపూర్వక శ్రీ చరణాలకు వందనాలు అర్పిస్తూ ఈ సదవకాశాన్ని కల్పించిన మిత్రులు ప్రసాద వర్మ గారికి, భక్త మహాశైలుకు, శిష్యులకు అందరికీ ప్రణామాలు తెలియజేస్తూ స్వస్తి.